ఫ్రెండ్స్ ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే అతి ముఖ్యమైనది అనమాట. అంటే రీసెంట్ గా మనం చూస్తున్నాం డిఎస్సి జరిగింది, అలానే ఏపీఎస్ఐ కంప్లీట్ అయింది, అలానే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అయింది అనమాట. దాని తర్వాత చూసుకుంటే ద బెస్ట్ నోటిఫికేషన్ ఏదని చూసుకుంటే మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. దీనికి సంబంధించి మనం ఇంతకుముందే విన్నామో అంటే త్వరలో ఇవ్వబోయే నోటిఫికేషన్లోనే ఎక్కువ పోస్టులు అనమాట. ఆ సంఖ్య చూసుకుంటే దాదాపుగా 791 పోస్టులు అనమాట. అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 691, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే 100 పోస్టులు అనమాట. అయితే మనం ఈ వీడియోలోనే కంప్లీట్ గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉందో దాని యొక్క జాబ్ రోల్, అలానే దాని యొక్క ప్రమోషన్ ఛానల్, అలానే దాని యొక్క పే స్కేలు, అలాగే వివిధ అంశాలను విశ్లేషిస్తూ కంప్లీట్ గా ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఈ వీడియో కానీ పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన విఎస్కే బ్లాగ్స్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ మనం చూసుకుంటే రీసెంట్గా మనం ఏపీఎస్సి గ్రూప్ 2 కానివ్వండి, అలానే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాసిన అభ్యర్థులు ఉన్నారు కదా, వీరిలో ఎవరైతే తక్కువ స్కోర్లు వచ్చే అంటే ఇంచుమించుగా దగ్గరలోకి వచ్చే ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఏపీఎస్సి నుండి వచ్చే నోటిఫికేషన్లోనే ద బెస్ట్ అనమాట ఇది, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది. అయితే దీని యొక్క మనం విధులు ఇలాగ వివిధ అంశాలను మనం విశ్లేషిద్దాం. అయితే పోలీస్ కానిస్టేబుల్కి దీనికి కంపేర్ చేసుకొని చూసుకుంటే మనం పోలీస్ కానిస్టేబుల్ అనేది జాబ్ పరంగా చూసుకునేటప్పుడు దాని జాబ్ రోల్ అవనివ్వండి, దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్, అలాగే దాని యొక్క క్రేజ్, ఇలా వివిధ అంశాలను చూస్తే బాగుంటుంది అనమాట. అంటే మనకి ప్రమోషన్ ఛానల్ చూస్తే చాలా వీక్గా ఉంటుంది, కానీ పోలీస్ కానిస్టేబుల్ సొసైటీలోని గుర్తింపు బాగుంటుంది అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనం దాంతో కంపేర్ చేస్తే దీనికి చూస్తే ఇందులోనే ఇది అడవుల్లోనమాట, అటవీ పరిరక్షణ, అలానే అడవుల నరకవేత అరికట్టడం, అలాగే అటవీ స్మగ్లింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడం, ఇలా అటవీకి సంబంధించి ముఖ్యమైన విధులని వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు వీళ్ళ డ్యూటీస్ అనేవి అడవుల్లోనూ అనమాట. అయితే దీని ప్రమోషన్ ఛానల్ చూసుకునేటప్పుడు ఏపీ పోలీస్ కానిస్టేబుల్తో కంపేర్ చేస్తే దీని ప్రమోషన్ ఛానల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు హెడ్ కానిస్టేబుల్ అవ్వాలంటే దాదాపుగా 15 to 18 years అవుతుంది అనమాట. అయితే ఇందులోకి వచ్చినోడు ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆ తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వాలంటే దాదాపుగా 8 years పడుతుంది అనమాట. దాని తర్వాత ఏమొచ్చి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒక ప్రమోషన్ ఛానల్లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళకి దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు పడుతూ ఉంటారు అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి కొద్ది విధులు బాగుంటాయి అనమాట. అయితే ఇది కంప్లీట్ గా విధుల పరంగా చూసుకున్న పే స్కేల్ చూసుకుంటే మనం దీనికి సంబంధించి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అనమాట. అంటే దాదాపుగా పే అనేది బేసిక్ పే అనేది 25,200 అనమాట. దానికి డిఏ, తర్వాత హెచ్ఆర్ఏ, అలానే వీళ్ళ రిస్క్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, ఇలాగే వివిధ అలవెన్సెస్ వస్తుంటాయి అనమాట. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకునేటప్పటికి ఆల్మోస్ట్ సీనియర్ అసిస్టెంట్ స్కేల్ అనమాట. అంటే వాళ్ళకి దాదాపుగా వాళ్ళు పే చూసుకుంటే మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే వాళ్ళ పే అనేది 32,670 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దానికి డిఏ, హెచ్ఆర్ఏ, అలాగే వివిధ అలవెన్సెస్ అన్ని యాడ్ అవుతుంటాయి అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు మనం పోలీస్ కానిస్టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో చూసుకుంటే అంటే అది మిస్ అయిన వాళ్ళు దీని మీద ఫోకస్ చేస్తే బెస్ట్ అనమాట. అంటే శాలరీ పరంగా చూసుకున్నా, అలాగే ప్రమోషన్ ఛానల్ పరంగా చూసుకున్నా ఈ జాబ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దీన్ని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఏదైతే మిస్ అయిందో దీంట్లోనే సాధించవచ్చు అనమాట. గవర్నమెంట్ జాబు ఏమన్నాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే మరి దీని సిలబస్ చూసుకుంటే అంటే దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ అనమాట. అంటే 12th class ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలానే దీని యొక్క అంటే సిలబస్ నిన్న ఏపీఎస్సి వెబ్సైట్లోనే పెట్టారు దీని స్కీమ్ ఆఫ్ సిలబస్. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఏపీఎస్సి ఎప్పుడైతే తన వెబ్సైట్లోనే స్కీమ్ ఆఫ్ సిలబస్ ప్రవేశపెట్టిందో అంటే త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని అర్థం అనమాట. నాకు తెలిసి ఈ నోటిఫికేషన్ మీద గట్టిగా 6 నెలలు కూర్చుంటే ఖచ్చితంగా దీన్ని క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే ఇది నోటిఫికేషన్ సైజ్ అనేది పెద్దదనమాట, పోస్టుల సంఖ్య ఎక్కువ. అలాంటప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్గా ఎవరైతే ముందు నోటిఫికేషన్లో మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళు నిరాశ చెందకుండా దీని మీద కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా దీన్ని అచీవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. దీని సిలబస్ చూసుకుంటే మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది, అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది ఈ రెండింటికి కలిపి సిలబస్ ఒకటే అనమాట. అంటే స్క్రీనింగ్ టెస్టులు చూసుకుంటే మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట 75 marks, అలానే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో అనమాట. దీనికి ఒక 75 marks, ఓవరాల్గా చూసుకుంటే 150 marks అనమాట. అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయన్నమాట 1/3. ఈ విధంగా చూసుకునేటప్పుడు దీని సిలబస్ చూసుకుంటే ఈజీయే ఫ్రెండ్స్. అంటే జనరల్ స్టడీస్ మీరు ఫోకస్ చేయగలిగితే అండ్ జనరల్ స్టడీస్లోనే మనం జనరల్ సైన్స్ ఇస్తాడనమాట. ఈ జనరల్ సైన్స్ అనేది కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇది అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఇవి జాగ్రత్త చూసుకోవాలన్నమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోకస్ చేస్తే ఇందులో ఒక పార్ట్ అనమాట సిలబస్లో చూసుకునేటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ చూస్తే. అలానే సెకండ్ చూస్తే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అలానే హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నాడు, హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ, అలానే జాగ్రఫీ ఇండియా ప్లస్ ఆంధ్రప్రదేశ్ అనమాట. వరల్డ్ హిస్టరీ కాదు, అదే వరల్డ్ జాగ్రఫీ కాదు, జాగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ,
అలానే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అలానే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అనమాట, అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలాగే ఈ 75 మార్క్స్లోనే ఒక పార్ట్ ఇదనమాట. అంటే 80 టాపిక్స్ ఉంటాయి అనమాట. అలానే సెకండ్ దాంట్లోకి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే జనరల్ సైన్స్ అంటే ఎస్ఎస్సి లెవెల్లోనమాట. సో అలానే ఇంకా ఇలాగే ఈ టాపిక్స్ అన్ని చూసుకుంటే దాదాపుగా 8 టాపిక్స్ ఉన్నాయన్నమాట అందులోనే కూడా. ఆ తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఇంకోటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఈ పోస్ట్ బాగుంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కంటే దాని పైన ఉన్న క్యాడర్ అనమాట. ఇక్కడ నుంచి పోస్ట్ అనేది విధులు అనేవి బాగుంటాయి అనమాట. అది గ్రౌండ్ లెవెల్లో ఉంటారు వీళ్ళు, వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది బాగుంటుంది. అలాగే పే స్కేల్ చూసుకున్నా ఎక్కువ అనమాట. దాంతో కంపేర్ చేస్తే 32,670 పే అనమాట. అంటే రఫ్గా చూసుకుంటే మనకి దాదాపుగా డిఏ అవి కలుపుకుంటే నెట్ చేతికి దాదాపుగా ఒక 45,000 దగ్గర వస్తుంది అనమాట. అలానే దీంట్లో చూసుకుంటే సిలబస్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట, అలాగే మ్యాథమెటిక్స్ అనమాట ఎస్ఎస్సి స్టాండర్డ్స్లోనే. ఆ పేపర్ ఏదైతే ఉందో ఇది సేమ్ అనమాట. అంటే 150 మార్క్స్లో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ దాంట్లో 75 మార్క్స్కి ఇచ్చాడు అనమాట. అలా చూసుకునేటప్పుడు సెకండ్ పార్ట్ చూసుకుంటే జనరల్ ఫారెస్ట్రీ అనమాట. ఫారెస్ట్కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ అనమాట. ఈ విధంగా చూసుకుంటే దీని మీద ఫోకస్ చేస్తే ఇది ద బెస్ట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించి సిలబస్కి సంబంధించి ఏపీపీఎస్సీ వెబ్సైట్ని విజిట్ చేయండి. అందులో ఇచ్చాడు స్కీమ్ ఆఫ్ సిలబస్ అనేది. మీరు కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. అంటే ఆ టాపిక్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు అనమాట. దీన్ని బట్టి మనం చూసుకునేటప్పుడు ఎగ్జామ్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నామో, మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో, సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ సిలబస్లో పేర్కొన్న టాపిక్స్ ఏంటనేది ఎప్పుడు క్లియర్గా మనం ఎప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టాపిక్స్ని మనం చదువుకొని దీన్ని దాదాపు ఒక 6-7 నెలలు దీని మీదగానే మీరు ఫోకస్ చేయగలిగితే, అంటే స్క్రీనింగ్ టెస్ట్ మ్యాక్సిమమ్ త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాడంటే మెయిన్స్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ ఎలా లేదన్నా 4-5 మంత్స్ గ్యాప్ వస్తుంది అనమాట. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం గతంలోనే చూసాం ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా ప్రవర్తిస్తుందని. అంటే మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ చూడనియండి, అలానే డిఎస్సి చూడనియండి, అలానే ఏపీఎస్సి గ్రూప్ 2 చూడనియండి, మీకు మెయిన్స్కి అనేది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో టైం ఇవ్వలేదన్నమాట. చూశారు కదా ఏపీ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, ఎంత ఎర్లీగా ఎగ్జామ్ కండక్ట్ చేశాడు మెయిన్స్ అనేది. అలాంటప్పుడు మనం చూసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ మీద కానీ అలర్ట్ అయితే, గవర్నమెంట్ జాబే మీ ఎయిమ్ అయితే ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్గా దీంట్లోనే మంచి జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా మంచి పోస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ మీద కంప్లీట్గా మీరు ఫోకస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి సంబంధించి త్వరలో మరొక వీడియో చేసుకుందాం. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.